వస్తున్నా అప్పుడప్పుడు ఒక 9 కొడాలు పెట్టున్నా. దించాలన్నీ ఉన్నాయి ఇంటికాడ. ఒక చుట్టు తెచ్చున్నా కట్టాలి. మళ్ళీ తగ్గుడు నీళ్ళ పెట్టున్నా. ఎన్ని పెట్టున్నావా? రై పడట్లే చేపలా ఉండట్లా. కొడాలు బయట పెట్టుకోవాలా? నేను పెట్టి ఒక వారం అవుతుంది. కొత్త కొడాలు 9 పెట్టున్నా. చూసా మొన్న వచ్చిన ఒక 2 కేజీలు ఉన్నాయి. అంతకుముందు వచ్చిన ఒక 2 కేజీలు ఉన్నాయి. కొత్త ఇట్లలో కూడా పడుతున్నాయి. ఫ్రెండ్స్, ఫస్ట్ కొడం అయితే ఎత్తుతున్నానండి. ఏం చేపలు పడుంటాయో చూసేద్దాం. చేపలు అయితే ఉన్నాయి ఫస్ట్ కొడంలో. ఎంజాయ్. ఫస్ట్ బౌండ్లో అయితే ఫస్ట్ కానీ 3 చేపలు అయితే పడ్డాయి. అదేవిధంగా అన్ని బౌండ్లలో చేపలు పడితే హ్యాపీగా ఉంటుందండి. లేదు, ఏం లేవు. ఖాళీగా లేదు. ఒకప్పుడైతే ఫ్రీగా తిరిగేదండి జమ్ములల్లట. ఎప్పుడైతే మన చెరువులో పెద్ద పాము అయితే కనిపించిందో అప్పటి నుంచి ఫ్రీగా తిరగలేకపోతుండ్రు. ఎవరు కూడా కొంచెం భయంగా అలా తిరుగుతుండ్రు అనమాట. మనకైతే ఇంకా అలాంటి పాము ఒకటి కూడా కనిపించకూడదని కోరుకుంటున్నా.
ఫ్రెండ్స్ ధరకైతే వచ్చేసానండి. చేపలు అయితే మనకి తక్కువ పడ్డాయి, తక్కువ కొడాలి కాబట్టి తక్కువే పడ్డాయి. ఈరోజు మన చేపల ఏట ఒక 100 రూపాయల ఏట అయితే జరిగిందండి. నేనైతే అన్నీ చూపించలేకపోయాను కానీ తక్కువ చేపలు కదా ఏం చూపిస్తాం అన్నట్టుగా మొదటి రోజు మన చేపల ఏట ఫస్ట్ రోజు చేపలు అయితే వేస్తున్నాను. ఈ చేపలు అయితే ఎక్కువ పడ్డాయి ఇలాంటివి. అవి ఒక రకం. తర్వాత అదిగో ఓహో ఇలాంటి చేపలు అయితే పడ్డాయండి. 2 రకాల చేపలు పడ్డాయి. 2 రకాల చేపలు వచ్చి ఒక 100 రూపాయలకు ఉంటాయి అన్నమాట. అంటే 2 కేజీలు అయితే ఉంటాయండి. ఇది ఫ్రెండ్స్. ఇంకా మరిగిన చేపలు పడేటప్పుడు కూడా వీడియోలు తీసి పెడతాను. ఇది స్టార్టింగ్ కాబట్టి, ఇది మొదటి రోజు కాబట్టి చాలా రోజుల గ్యాప్ తర్వాత మళ్ళీ ఫిషింగ్ ఛానల్లో వీడియోస్ పెట్టుతున్నాను. చాలా హ్యాపీగా ఉంది నాకు కూడా. మన చెరువులో అయితే పాములు ఉన్నాయనేది అందరికీ తెలుసు. వీడియో కూడా మీరు చూసి ఉన్నారు. ఆ వీడియోలో పాముని మీరు సరిగ్గా చూపించలేదని కూడా కామెంట్ అయితే చేస్తున్నారు. నేను అంటే కొన్ని కండిషన్ ఉంటుంది యూట్యూబ్లో, అందువల్ల నేను అందులో పాముని అయితే క్లారిటీగా చూపించలేకపోయాను అండి. ఈ రకాల చేపలు అయితే పడ్డాయి అనమాట. ఒక 2 కేజీలు పడ్డాయి. 2 కేజీలు వచ్చి ఒక 100 రూపాయలు మాత్రం ఉంటాయి మనకి. ఇక్కడ కెమెరా మస్క్ ఇదండి వీడియో. కొత్తగా మన వీడియోస్ మీరు చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియోకి లైక్ చేసేయండి. రేపు మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. బాయ్.